10వ తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయంటూ వైసీపీ విద్యార్థి విభాగం నేతలు మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. వినతి పత్రం ఇస్తామంటూ విద్యాభవన్లోకి చొచ్చుకెళ్లేందుకు వైసీపీ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 5గురు వస్తే తామే కార్యాలయంలోకి తీసుకెళ్తామని నచ్చజెప్పారు. వినిపించుకొని వైసీపీ నేతలు పోలీసుల్ని తోసుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లారు. వినుకొండ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. చివరకు 5గురు వైసీపీ నేతలు లోపలికి వెళ్లి అధికారులకు వినతి పత్రం అందించారు. మంగళగిరి విద్యాభవన్ వద్ద వైసీపీ విద్యార్థి విభాగం నేతల అత్యుత్సాహంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, మంగళగిరి విద్యాభవన్ వద్ద ఉద్రిక్తతపై మరింత సమాచారం ఏంటి? 10వ తరగతి మూల్యాంకనానికి సంబంధించి అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పేసి వైసీపీ విద్యార్థి విభాగం ఇవాళ ఆందోళన పిలిపించింది. మంగళగిరిలోని విద్యాభవన్ ను ముట్టడించాలని చెప్పేసి నిర్ణయించి అక్కడికి వచ్చి ఆందోళన నిర్వహించింది. మొత్తం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. 40 లక్షల పైగా ప్రశ్నాపత్రాలకు సంబంధించి కేవలం 11,000 పత్రాలు మాత్రమే తప్పులు దొరికాయని, దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పారు. ఇది గతంతో పోలిస్తే గత 4-5 ఏళ్లుగా ఉన్న ప్రాక్టీస్ తో పోలిస్తే ఈ సంఖ్య తక్కువ అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా కూడా ప్రకటన రూపంలో కూడా తెలియజేశారు. అయినప్పటికీ కూడా వైసీపీ విద్యార్థి విభాగం ఇవాళ దానిపైన ఆందోళనకు పిలిపించి మంగళగిరిలోని విద్యాభవన్ ని ముట్టడించింది. ఆ కార్యాలయం లోపలికి చొచ్చుకునేందుకు కూడా విద్యార్థి సంఘాల నాయకులందరూ కూడా ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఒక ప్రతినిధి బృందం లోపలికి వెళ్తే అనుమతిస్తామని చెప్పేసి 5 మందిని అనుమతిస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా వినుకొండ పోలీసులు నెట్టుకుని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతమంది పోలీసులు కూడా కింద పడిపోయారు. పోలీసుల పైన వైసీపీ నేతల దౌర్జన్యకాండ అయితే ఇలా కొనసాగుతోంది. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా గుంటూరులో నిషేధాజ్ఞలు ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రయత్నించారు. ఈ సందర్భంగా కూడా పోలీసు అధికారులతో వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నేతలు అదే కోవలో ఇవాళ తాము చేపట్టినటువంటి ఆందోళన సందర్భంగా అక్కడ ప్రభుత్వానికి తమ డిమాండ్ నివేదించేందుకు అవకాశం ఉంది. ఒక 5 మంది సభ్యులు లోపలికి వెళ్లి వినతి పత్రం అందజేసేందుకు అనుమతిస్తామని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చెప్పినప్పటికీ దాన్ని ఖాతరు చేయకుండా లోపలికి వెళ్లాలని చెప్పేసి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు వైసీపీ విద్యార్థి విభాగం నాయకుల మధ్య తోపులాట జరిగింది. పానుగంటి చైతన్య అయితే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసుతో పాటుగా చాలా కేసులు కూడా ఇతని పైన ఉన్నాయి. ఇతను వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడిగా ఉన్నాడు. ఇతని ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఆందోళన కావచ్చు, పోలీసుల పైన దౌర్జన్యం కావచ్చు జరిగినటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎక్కువ మంది లోపలికి పంపించేదని చెప్పి స్పష్టంగా తేల్చి చెప్పి వారందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా అక్కడే నిర్వహించారు. దీంతో 5 మంది వెళ్తామని చెప్పేసి చివరికి అంగీకరించి 5 మంది లోపలికి వెళ్లి వినతి పత్రం అందజేసి బయటకు వచ్చారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.